భారత్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీకు ఇది ఎంత పెద్దది అంటే చాలామందికి ఐడియా ఉండదు, ఈ డేటా ఉండదు, అసలు ఏం జరుగుతుంది భారత్లో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి మనకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. మామూలుగా తమిళనాడు అన్నారు అనుకోండి, కూడాన్గుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలాసార్లు మాట్లాడాం. అలాగే చూడండి కాక్రాపూర్ అంటారు, కాక్రాపూర్ తారాపూర్ ఎక్కడ మీకు గుజరాత్ మహారాష్ట్ర ఇక్కడ ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్. అలాగే రాజస్థాన్లో ఒక చాలా పెద్ద అటామిక్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉందండి. ఇలాంటిదే నరోరా అటామిక్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ అని అంటారు, ఇది ఉత్తరప్రదేశ్. ఇలాగా భారతదేశం అంతా కూడా పెద్ద పెద్ద న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. రష్యా వాళ్ళతో కలిసి ఇంకా కూడా ఒక 12 ఇలాంటి న్యూక్లియర్ సైట్స్ను ఏర్పాటు చేయాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందులో ఇవాళ మనం మాట్లాడే విషయం ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కాదు, న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఎనర్జీని క్రియేట్ చేయడం. సో కొన్ని దేశాలు మాత్రమే ఈ రంగములో దృష్టి సారిస్తారండి. అంటే ఇదే మామూలు విషయం కాదు. మీరు మీ ల్యాబ్లో మీరు న్యూక్లియర్ ఫ్యూజన్ చేయడం అంటే ఫ్యూజన్ వేరు ఫ్యూజన్ వేరండి. ఫ్యూజన్ అన్నప్పుడు ఏంటి, మీకు ఈ అణువులు ఉంటాయి చూసారా ఆటమ్స్, వాటిని స్ప్లిట్ చేయడం, విడగొట్టడం. అదే ఫ్యూజన్ అన్నారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఆటమ్స్ను కలిపి ఇంకా పెద్ద పెద్ద ఆటమ్స్ను క్రియేట్ చేయడం. అంటే సూర్యుడి యొక్క కోర్ అడుగు భాగం ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. చెప్పాలి అంటే 27 మిలియన్ డిగ్రీస్ ఫారెన్హీట్ అంటే 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్. ఇంత హీట్ అంటే మానవ మాతృడు ఊహించలేడు, అంత వేడి సూర్యుడిలో ఉంటుంది శాస్త్రవేత్తలు మాట్లాడతారు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా, మీకు జనవరి 31, 2025 ద ఇన్స్టిట్యూట్ ఫార్ ప్లాస్మా రీసెర్చ్ అని అంటారు, భారత్లో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. సో వాళ్ళు జనవరి 31 మేము ఒక రికార్డును సాధించాము, ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేశాము. ఏమిటి ఇది అంటే 200 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఇంత హీట్ని మా ల్యాబ్లో అంటే సూర్యుడు కన్నా ఏకంగా 13 టైమ్స్ మోర్ హీట్. ఇది ఎలా జరుగుతుందండి, ఇంత టెంపరేచర్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు, అసలు పేలిపోదా అంటే ఆ స్టెబిలిటీ ఉంది చూసారా, ఇంత వేడి 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 సలసల సలసల ప్లాస్మా మీకు అలా మాడిపోతూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది. దీన్ని స్టేబుల్గా ఉంచాలి. మరి ఎవరు చేయగలరు, భారత్ చేసింది. 200 మిలియన్ డిగ్రీ సెల్సియస్ హీట్ని మనము మన ల్యాబ్లో క్రియేట్ చేసాము అని చెప్పి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ వీళ్ళు ఒక రిపోర్ట్లో తెలియజేశారు. ఇప్పుడు జనవరి 31 అంటే జస్ట్ 2 days బ్యాక్. ఇది ఎలా జరిగిందంటే చైనా వాడు జనవరి 20 వాడు ఒక రిపోర్టు విడుదల చేశాడు. అందులో వాడు ఏమన్నాడంటే 1066 సెకండ్స్ పాటు నేను ఇదే ప్లాస్మా టెంపరేచర్ని ఈ వేడిని నా ల్యాబ్లో స్టేబుల్గా ఉంచగలిగాను. అంటే ఏంటి, పేలిపోవడము, పెద్ద బ్లాస్ట్. మీకు ఇంత హీట్ కుదరదు కదండి. ఒక పైపులా ఉంటుంది, ఒక పిల్లర్లా ఉంటుంది, అందులో మీరు దీన్నే టోకామాక్ అంటారు. ఈ టోకామాక్ మిషన్లో ఇంత వేడిని మీరు సృష్టించాలి, స్టేబుల్గా ఉండేటట్టు చూడాలి. సో ప్రపంచంలో మేము ఒక అద్భుతము సాధించామని చెప్పి చైనా వాళ్ళు మాట్లాడారు. మరి దీన్ని ఏమంటారు అంటే ఆర్టిఫిషియల్ సన్ అంటారు. అంటే సూర్యుడిని మీరు భూమి మీద సృష్టించడం. ఎందుకండి ఈ పనిపాట లేదా శాస్త్రవేత్తలకి, ఎందుకు ఇదంతా చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, క్లీన్ ఎనర్జీ అంటున్నాం. అంటే మీకు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనే దాన్ని తగ్గించాలి. సో ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు, అడ్వాన్స్డ్ కంట్రీస్ అందరూ కూడా ఇవాళ ఈ పని మీదే ఉన్నారు. మరి భారత్ ఇంకా కూడా డెవలపింగ్ కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీ కాదు, కానీ ఎప్పుడూ ఎలైట్ లిస్టులో మనం ఉంటాం. మనల్ని ఎవడూ కూడా కదపలేడు. అంటే మీరు దీన్ని చూసారనుకోండి, ఒక అమెరికాలో దీన్ని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ అంటారు. సో వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ సన్ ఎంత 100 మిలియన్ డిగ్రీస్ మీకు సెల్సియస్. అలాగే రష్యా వాళ్ళు కూడా 100 మిలియన్ దాకా వెళ్ళగలిగారు. వాళ్ళదే టోకామాక్ 1 అని చెప్పి చెప్తారు, వాళ్ళ మిషన్నే ఈ పేరు పెట్టారు. తరువాత చూశారనుకోండి యునైటెడ్ కింగ్డమ్ ఒక ఎత్తు పైకి వెళ్ళి ఏకంగా వాళ్ళు 150 మిలియన్ డిగ్రీస్ను వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. సో ఇందులో టాప్ పొజిషన్ అన్నప్పుడు యునైటెడ్ కింగ్డమే ఉండేది. కానీ మనం ఏం చేశాము,
మనము ఏకంగా 200 మిలియన్ డిగ్రీ సెల్సియస్ హీట్ అనేది టెంపరేచర్ అనేది ప్లాస్మా హీట్ని క్రియేట్ చేసి ప్రపంచంలో ద నంబర్ 1 కంట్రీగా ఇవాళ నిలబడ్డాం. ఎప్పటి నుంచి అండి? 2013 నుంచి ఈ పరిశోధనలు మనం మొదలు పెడితే మీకు ఎప్పుడు 2025 ఇవాళే కదా, ఈ ఇయరే కదా. అంటే ఏంటి? 11 ఏళ్లలో మనం ఈ ఘనత సాధించాం. అదే చైనా అన్నారనుకోండి, 2006 నుంచి కూడా ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ సన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నారు. వాడు ఏకంగా 19 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలు మనము 11 ఏళ్లలోనే అచీవ్ చేయడం కాదండి, వాడికి మించిన ప్లాస్మా హీట్ను క్రియేట్ చేశాము అంటే భారత్ను మీరు తక్కువ అంచనా వేస్తారా? ఏముందండి భారత్ను అనుకుంటారా? రష్యా, అమెరికా, యూకే, చైనా, సౌత్ కొరియాలో కూడా ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ సన్ ఉందండి. వాళ్ళు కూడా ఈ పరిశోధన చేశారు. చిన్న దేశం, మనతో కంపేర్ చేస్తే సౌత్ కొరియా ఒక మామూలు దేశం. అయినా వాళ్ళు కూడా ఈ పరిశోధనలు చేసినప్పుడు వాళ్ళను మించి మనం ఇవాళ 200 మిలియన్ డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేసాము అని చెప్పినప్పుడు ప్రపంచం యొక్క తీరు ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఒక డెవలపింగ్ కంట్రీ, టెక్నాలజీలో చాలా చాలా తక్కువగా ఉండే ఒక దేశము ఇంతలాంటి ప్రగతిని ఎలా సాధించారు అంటే, రియల్గా మీరు భారత్ని చూసారు అనుకోండి, మన వద్ద ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్, ఇందులో ఫ్యూజన్ అనండి, మీకు దీన్ని చూసినప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ మన వద్ద ఉన్నట్టుగా ఓన్లీ కొన్ని దేశాల వద్ద మాత్రమే. అంటే రష్యాతో కలిసి మనకు ఉండే కొలాబరేషన్, ఈ జాయింట్ వెంచర్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే, మనము వాళ్ళ టెక్నాలజీని వాడుకుంటూ ఇక్కడ భారత్లో పెద్ద న్యూక్లియర్ రియాక్టర్స్ను తయారు చేస్తున్నాం. పెద్దవండి. ప్రపంచంలో ఒక అమెరికా, చైనా తరువాత మన వద్దే అలాంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక పవర్ గ్రిడ్ అంటామండి. పవర్ గ్రిడ్ అనేది మనకు ఎనర్జీని ఇస్తుంది కదా, కరెంట్. ఈ లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్లీన్ ఎనర్జీ అన్నప్పుడు ఈ ఫ్యూజన్ని మీరు చేసినప్పుడు ఏంటంటే, ఒక గ్రామానికి ఒక సూర్యుడు లాంటి వెలుతురుని ఇచ్చే అవకాశం. అంటే ఒక పెద్ద స్ట్రీట్ ఉంది, అక్కడ మీరు ఒక పెద్ద దీపాన్ని పెట్టారు, ఒక దీపము చాలండి సూర్యుడు ఇచ్చే వెలుతురుని ఇవ్వగలదు. మీకు మళ్ళీ ఎనర్జీ అంటారా? క్లీన్ ఎనర్జీ. మీరు ఏ కోల్ వాడక్కర్లేదు, అంటే బొగ్గు అక్కర్లేదు. అలాగే మీకు పెద్ద పొల్యూషన్ని క్రియేట్ చేసే మీకు పైపులు, టవర్లు ఇవి ఏమీ అక్కర్లేదండి. ఈ ఫ్యూజన్లో ఎక్కడా కూడా ఎనర్జీ అనేది మీకు వాతావరణాన్ని పొల్యూట్ చేయదు. క్లీన్ ఎనర్జీ మీకు దొరుకుతుంది. మరి ప్రమాదం కదండి. పేలిపోతే ఏంటంటే, ఒకవేళ మనము చెప్పిన హీట్ అంటే ఈ సూర్యుడికి ఒక వెలుగునిచ్చాం, ఒక శక్తిని ఇచ్చాం. ఈ శక్తి సూర్య భగవానుడి కన్నా ఎక్కువ, కానీ దీనిని మనిషి అనేవాడు కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు మనం ఏకంగా 200 మిలియన్ డిగ్రీ సెల్సియస్ హీట్ అని అంటున్నాం. దీనిని మనం మన ల్యాబ్లో కంట్రోల్ చేయగలమండి. ఒకవేళ హీట్ మీకు అబ్నార్మల్గా, ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోతుంది అనుకోండి, వెంటనే మొత్తం సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. అంతేగాని మీకు లోపల ఊగిపోయి పేలిపోయి అలాంటి ప్రమాదం అనేది ఇక్కడ జరగదు. అదే ఇందులో ఉండే గొప్పతనం. ఎక్కడ చూసినా ఈ క్లీన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అందులో భారత్ కూడా ఎలైట్ గ్రూపులో మనము కూడా ఇవాళ ఉన్నాము. జనవరి 31 ఇంత పెద్ద వార్త వచ్చిందంటే, ఇండియాలో ఆర్టిఫిషియల్ సన్ మనం క్రియేట్ చేసేసామా? ఇంత పెద్ద పని సైలెంట్గా ఎలా చేయగలిగాము? చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద అసలు మీ స్పందన, మీ అభిప్రాయాలు, మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.